వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం, ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. మై నేమ్ ఈస్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. ఈరోజు మనం థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ సబ్జెక్ట్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ వరల్డ్, దాంట్లో 5th యూనిట్లో సెకండ్ క్వశ్చన్ చూస్తాం. 5th యూనిట్లో సెకండ్. లాస్ట్ క్లాస్లో మనం ఐక్యరాజ్య సమితి నిర్మాణాన్ని గురించి చూసాం. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల కోసం చూసాం. సో ఈరోజు క్లాస్లో ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాల గురించి, అది ఏ ఏ విషయాల్లో వైఫల్యము చెందినది అనే దాని విషయాల మీద మనం ఈరోజు చూస్తాం. మనం ఈరోజు చూస్తాం. ప్రశ్న ఏంటంటే, విశ్వశాంతి స్థాపన మానవ కళ్యాణానికి ఐక్యరాజ్య సమితి చేసిన కృషి ఎట్టిది, లేదా ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలను వర్ణించి అది నానాజాతి సమితి కంటే అభివృద్ధి సాధించిందని నువ్వు ఎట్లా చెప్పగలవు? అది నానాజాతి సమితి కంటే అభివృద్ధి సాధించిందని నువ్వు ఎట్లా చెప్పగలవు? లేదా ఐక్యరాజ్య సమితిలోని లోపాలను వివరించి వానికి తగు నివారణోపాయాలను సూచించు. ఐక్యరాజ్య సమితి లోపాలను వివరించి వానికి తగిన నివారణోపాయములను సూచించు. సో ఇది ప్రశ్న. సో ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడిందంటే, 2 ప్రపంచ యుద్ధాల వల్ల, మళ్ళా అలాంటి విధ్వంసకరమైన సంఘటన, మళ్ళీ అలాంటి రక్తపాతం, అంతటి మారణహోమం ప్రపంచంలో ఎక్కడ జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఒక సంస్థ అవసరం అని యుఎన్ఓని ఏర్పాటు చేయడం జరిగింది. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎన్ఓ అంటే ఈ ఐక్యరాజ్య సమితి తన పని ఏ రకంగా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసింది, ఏ ఏ విషయాల్లో విజయాన్ని సాధించింది. అయితే కొన్ని సందర్భాల్లో దానికి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలను అధిగమించడంలో నివారణోపాయాలు సూచనలు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఐక్యరాజ్య సమితి స్థాపన కాలం నుండి అనగా 1945 సంవత్సరంలో 1945 అక్టోబర్ 24 నేటి వరకు ప్రపంచంలో యుద్ధాలను నివారించడంలోను ప్రపంచ ప్రజల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి, వైజ్ఞానిక ప్రగతికి ఐక్యరాజ్య సమితి ప్రశంసనీయమైన కృషి చేసింది. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో ద యుఎన్ఓ work is successfully done
బెటర్ దాన్ లీగ్ ఆఫ్ నేషన్. లీగ్ ఆఫ్ నేషన్తో పోలిస్తే ఐక్యరాజ్య సమితి 1000 రెట్లు బెటర్ అని చెప్పాలి. అయితే అక్కడ ఐక్యరాజ్య సమితికి నానాదేశ సమితికి పోలిక లేదు. ఎందుకంటే నానాదేశ సమితి ఏర్పడిన తర్వాత చాలా రకాల పరిణామాలు జరిగాయి. ప్రపంచంలో నియంతృత్వ పాలన వచ్చింది. అంటే అక్కడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రజల్లో మంచి అవేర్నెస్ వచ్చింది. అందువల్ల ఎక్కడా కూడా గొడవలు, ఇట్లాంటి యుద్ధాలు ఏదో చిన్న చిన్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా ఇట్లాంటి దేశాలు తప్ప పెద్ద పెద్ద దేశాలు ఏమీ పెద్దగా యుద్ధాలు చేయాలనే దృక్పథంలోకి రాలా. సో అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు చాలా గణనీయమైన కృషి. రాజ్యాల్ని తన చెప్పు చేతుల్లో తన ఆధీనంలో ఉంచుకుని, మరి అప్పట్లో నానాదేశ సమితిలో అమెరికా లేదు. మరి అమెరికా లేనప్పుడు అంత పెద్ద దేశం లేనప్పుడు మిగిలిన దేశాలు ఇక్కడ మనం గమనించినప్పుడు యుఎన్ఓలో అది సాధించిన విజయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు గణనీయమైన కృషి చేశాం, ప్రశంసనీయమైన కృషి చేశాం. ఈ ప్రశంసనీయమైన కృషిలో భాగంగా అది సాధించిన విజయాలు ఏంటా అన్న దాని గురించి చూసాం. సమితి సాధించిన విజయాలు. మొదటగా రాజకీయ రంగము అనగా యుద్ధాలను నివారించుటేందుకు సాధించిన విజయాలు. డచ్ వారి చేత ఇండోనేషియాకు స్వతంత్రం ఇప్పించింది. అలాగే పాలస్తీనాలో ప్రజెంట్ ఇప్పుడు మనం ఏదైతే ఇజ్రాయెల్ దేశం అంటున్నాం, ఆ పాలస్తీనాలో యూదులు అరబ్ జాతుల తగాదాలను పరిష్కరించి యూదులకు ఇజ్రాయెల్ రాజ్యం ఏర్పాటు చేసింది. సైనిక చర్య జరిపి దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దురాక్రమణ ఆరంభించింది. సూయజ్ కాలువ సమస్యలో ఇంగ్లాండ్, ఈజిప్ట్ల మధ్య యుద్ధం ఆపగలిగింది. సూయజ్ కాలువ విషయంలో యుద్ధాన్ని ఆపగలిగింది. కాంగో సమస్య ఆఫ్రికా ఖండం కాంగో సమస్యని శాంతియుతంగా పరిష్కరించింది. సైప్రస్ నందు గ్రీక్, టర్కీ జాతులు ఒకరితోనొకరు కలహింపకుండా నివారించింది. కాశ్మీర్పై పాకిస్తాన్ దురాక్రమణ చేసినప్పుడు భారత్ పాకిస్తాన్లను యుద్ధ విరమణకు ఒప్పించింది. సుమారు 60 దేశాలు బానిస సంఖ్యల నుండి విముక్తులై
స్వతంత్రం సాధించడానికి ఎనలేని కృషి చేసింది. సో ఇది వన్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ఇండియా. 60 దేశాల్లో భారతదేశం ఒకటి. ఇటీవల 1988లో ఇరాన్ ఇరాక్ దేశాల మధ్య యుద్ధ విరమణ చేసింది. 1989లో నమీబియాకు స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఇవి రాజకీయ విజయాలు, రాజకీయంగా సాధించిన విజయాలు. ఇక సాంఘిక విజయాలను మనం చూసినప్పుడు సాంఘిక ఆర్థిక రంగాలు ఎందుకు సాధించిన విజయం. ఆర్థికంగా వెనకబడిన దేశాలకు అప్పులిచ్చి ఆర్థికంగా వెనకబడిన దేశాలు వారి ఆర్థిక పురోగతికి దోహదం చేశారు. అట్లనే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో ఆహార ఉత్పత్తి వృద్ధి చేయటంలో, కార్మిక సంక్షేమాన్ని పెంపొందించడంలో ఎనలేని కృషి చేశారు. శిశు మాతా సంక్షేమ సాధనలో కలరా, మలేరియా, కుష్టి మొదలగు అంటువ్యాధులు నిరోధించడం, వరదలు, భూకంపాలు మొదలగు విపత్తుల వల్ల నిరాశ్రీల వారిని ఆదుకోవటంలో సమితి గణనీయమైన కృషి చేయొచ్చు. ఇంకా ఆకలి దప్పులను, దారిద్ర్యాన్ని నిర్మూలించడంలో, వెనకబడి జాతుల అభివృద్ధికి ఎంతో కృషి చేసి విద్యారంగంలో సాధించిన కృషి ప్రపంచ పౌరులు, అందులోనూ విద్యాహీనులు ఎక్కువగా ఉన్న దేశాల్లో విద్యాభివృద్ధికి బహుళ కృషి చేసి విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పించడం, పాఠ్య గ్రంథాలు ఉచితంగా అందించడం, వెనకబడిన దేశాలకు వైజ్ఞానిక సాంకేతిక సహాయం చేయటం సమితి కృషిలోని అంతర్భాగాలు. న్యాయస్థాన రంగంలో సాధించిన విజయాలు అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని రూపొందించడంలోనూ, దానిపై ప్రపంచ పౌరులకు తగు భక్తి గౌరవం కల్పించడంలో సమితి కృషి. ఇంకా మానవ హక్కుల ప్రకటన ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మానవ హక్కుల ప్రకటన సమితి సాధించిన విజయాల్లో, సమితి సాధించిన ఘన విజయాలు ఒక గీటురయ్యి మానవ హక్కుల ప్రకటన. సమితి నియమించిన మానవ హక్కుల సంఘం కృషి ఫలితంగా ఈ మానవ హక్కులు రూపొందించబడ్డాయి. ఈ హక్కులు 1948 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రకటించబడ్డాయి. తదుపరి సర్వప్రతినిధి సంఘం ఏకగ్రీవంగా ఆమోదించింది. చాలా సభ్యరాజ్యాలు వానిపై సంతకం, పోర్చుగల్, దక్షిణాఫ్రికా మొదలగు దేశాలు తప్ప అన్నీ చేశాయి. ఈ హక్కుల ప్రకటనలో ముఖ్యాంశాలు ఏంటంటే, మానవులందరూ సమానం, జన్మతః స్వాతంత్రులు, జాతి విచక్షణ లేకుండా, మత, కుల, వర్గ, లింగ, భాష, దేశ, హోదా, సంపదల నిమిత్తం లేకుండా మానవులందరూ ఈ హక్కులను అనుభవించడానికి అధికారం కాదు. అవేంటంటే జీవించుటకు స్వపాన రక్షణ హక్కు, స్వాతంత్ర హక్కు, తమ జాతీయత నిలబెట్టుకున్నట హక్కు, వాక్ మత స్వాతంత్రాల హక్కు, న్యాయ విచారణ లేకుండా శిక్షించుటకు గల హక్కు, తమ దేశ రాజ్య పాలనలో పాల్గొనే హక్కు, కార్మికుల తగు విశ్రాంతి, తగు వేతనాలు పొందే హక్కు. ఇట్లా ఈ హక్కులు విశ్వ మానవ కళ్యాణానికి కనుక ప్రతి సభ్య దేశం దీనిని చిత్తశుద్ధితో అమలుపరిచిన ప్రపంచం నా భూలోక స్వర్గం అవుతుంది అంటారు చరిత్రకారు. సో ఇవి ఐక్యరాజ్యం సాధించింది. ఐక్యరాజ్య సమితిలో కొన్ని లోపాలు, ఐక్యరాజ్య సమితి విజయవంతం పనిచేయకపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఏంటయ్యా కారణాలు?
ఐక్యరాజ్య సమితి కొన్ని రంగాల్లో విజయం సాధించినను ప్రపంచ శాంతిని కాపాడేందు సభ్య రాజ్యాల మధ్య సమైక్యతను, స్నేహ సహకార భావాలను పెంపొందించడం విఫలం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఆటంకాలు ఏంటంటే, అమెరికా రష్యా దేశాలు ప్రత్యర్థి కూటములుగా ఏర్పాటు. అమెరికా రష్యా దేశాలు ప్రత్యర్థి కూటములుగా ఏర్పాటు. అణ్వస్త్రాల తయారీలో పోటీ, అణ్వాయుధాల తయారీలో పోటీ, అగ్ర రాజ్యాలకు ఇవ్వబడిన వీటో అధికారం, అగ్ర రాజ్యాల దురాక్రమణ, శాశ్వత పరిష్కార విషయంలో విఫలం, జాతి విచక్షణ విధానం, ఐక్యరాజ్య సమితికి సరియగు సైనిక బలం లేకపోవడం, సభ్య రాజ్యాలకు చిత్తశుద్ధి లేకపోవడం, ఆయుధ విసర్జన పథకం విఫలం అవటం మొదలైనది. సో మొదలుగా మనం చూసినప్పుడు ఎందుకు విఫలమైంది అంటే, అమెరికా రష్యా దేశాల మధ్య ప్రత్యర్థి కూటాలుగా ఏర్పాటు. ప్రత్యర్థి కూటాలుగా అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రపంచంలోని ఆయా ప్రాంతాలకు చెందిన రాజ్యాలు సమిష్టి రక్షణ ఏర్పాటు చేసుకోవచ్చునని ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుసరించి అమెరికా రష్యా దేశాలు తమ విభేదాలను ఆసరాగా తీసుకుని కొన్ని చిన్న చిన్న రాజ్యాల్ని తమ చెప్పు చేతల్లో లేక ఆధీనంలో ఉంచడానికి రక్షణ కోటాలు ఏర్పాటు చేశారు. రక్షణ కోటాలని ఏర్పాటు. అమెరికా ఉత్తర అట్లాంటిక్ రాజ్య కూటమి, నాటో అంటారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఆగ్నేయ ఆసియా రాజ్యాల కూటమి మొదలగు వర్గ కోటాలను రష్యా చైనాలకు వ్యతిరేకంగా సంఘటితపరిచి సెంట్రో అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. ఐక్యరాజ్య సమితిలో ఒక విధమైన అనైక్యత ప్రబలించింది. అదేవిధంగా రష్యా కమ్యూనిస్టు దేశాల మధ్య వార్సా ఒప్పందం చేసుకుని అమెరికా దాన్ని మిత్ర రాజ్యాలకు ప్రత్యర్థిగా నిలిచింది. ఇట్లా ఈ రెండు కోటాలు ఏర్పడటం వల్ల ఐక్యరాజ్య సమితి అనుసరించే పద్ధతుల్లో పక్షపాత వైఖరి ప్రబలం. ఉదాహరణ, బంగ్లాదేశ్ సమస్యపై ఐక్యరాజ్య సమితి చర్చలందు అమెరికా రష్యాలను అనుసరించిన భిన్న వైఖరి. ఇది ఎట్లా ఉండగా, తటస్థ రాజ్యాల కూటమి ఒకటి ఈనాడు కలదు. తటస్థ రాజ్యాల కూటమి ఏంటది? నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటారు. తటస్థ రాజ్యాల కూటమి అంటే ఏ దేశంతో, అటు అమెరికాతో కానీ రష్యాతో కానీ, లేకపోతే అటు నాటోతో కానీ ఇటు సెనటో కానీ, ఏ రకంగానూ కూడా సంబంధం లేకుండా అలా మధ్యస్థంగా ఉన్నదా ఒక కూటమి ఉంది. అంటే 3 కూటాలు అన్నది. ఆ కూటమిలో ఏంటంటే ఇండియా, శ్రీలంక, సింహాల దేశం అంటే శ్రీలంక మొదలగు రాజ్యం. ఇది ఒక రక్షణ కూటమి కాకపోయినా గోడ మీద పిల్లి వాట పద్ధతులను అనుసరించారు. ఈ మూడు కోటాల మధ్య సిద్ధాంత విభేదాలు సమితిని కృంగతీస్తున్నాయి. పైగా స్వార్థ ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తుంది.
అణ్వాయుధాల తయారీలో పోటీ. నెక్స్ట్ అణ్వాయుధ తయారీలో పోటీ. ఐక్యరాజ్య సమితిలో అగ్రరాజ్యాలు అణ్వస్త్రాల తయారీలో పోటీపడి ప్రపంచంను భయాందోళనతో ముంచేస్తాం. ప్రపంచాన్ని భయాందోళనతో ముంచుతాం. ఈ పోటీ వల్ల సభ్య రాజ్యాలకు ప్రశాంతత కొరవ వచ్చింది. ఈనాడు ఏ దేశం ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉన్న ఆ దేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యరాజ్యాలు పలుకుబడి పొందగలుగుతుంది. అనగా బలవంతుడిదే రాజ్యం, ద మైట్ ఈజ్ రైట్. అందువల్ల అగ్రరాజ్యాలు చేసిన తప్పుదలకు ఐక్యరాజ్య సమితి బలవుతుంది. సో సమితి విఫలమవడానికి రెండవ కారణం. మూడవ కారణం, చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, భద్రతా సమితిలో అగ్రరాజ్యాలకు ఇవ్వబడిన వీటో అధికారము. ఇట్స్ వెరీ బ్యాడ్. ఐదుగురు ఒకే ఒపీనియన్కి రావటం అంటే చాలా కష్టంతో కూడిన పని. అందువల్ల ఏ తీర్మానాన్ని చేసినా సరే కానీ, ఏ తీర్మానం చేసినా అది వీగిపోవటానికి గల కారణాలు ఏంటంటే, అది పాడైపోవటానికి గల కారణాలు ఏంటంటే ఈ వీటో అధికారం. సో మనకి డెమోక్రటిక్లో ద మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అంటాం. కానీ ఇక్కడ ఐదుగురు ఒప్పుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఇది భద్రతా సమితిలో చాలా తేలని లోపంగా కనపడదు. ఇది తీసేసి మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్, ఐదుగురులో ముగ్గురు ఒప్పుకున్న అది బిల్ అవుతే అయిందని పాస్ చేశారు అనుకోండి, చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అందువల్ల ఏంటంటే భద్రతా సమితిలో అగ్రరాజ్యాలకు ఇవ్వబడిన వీటో అధికారం, భద్రతా సమితిలో అగ్రరాజ్యాల వీటో అధికారం సద్వినియోగం చేయబడట్లేదు. మానవ సమాజానికి, ప్రపంచ శాంతికి, అనేక ప్రపంచ క్లిష్ట సమస్యలకు ఉపయుక్తమైన తీర్మానాలు భద్రతా మండలి చేయించినప్పుడు అగ్రరాజ్యాల్లోని వైషమ్యాల వల్ల వారిని వీటో అధికారంతో తిరస్కరించుతున్నారు. అందువల్ల ముఖ్యంగా యుద్ధాలు నిలుపుదల చేయడంలో సమితి విఫలమవుతుంది. 4, అగ్రరాజ్యాల దురాక్రమణలు. ఐక్యరాజ్య సమితి విఫలమవడంలో అది ఎందుకు సాధించలేకపోతుందంటే, అగ్రరాజ్యాలు, బాగా బలమైన రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమించినప్పుడు ఇది ఏమీ చేయలేని పరిస్థితి. చూస్తూ అలా ఊరుకుంటారు తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అగ్రరాజ్యాలు దురాక్రమణ చేస్తున్నప్పుడు ఐక్యరాజ్య సమితి వీరిని ఎదుర్కొనే శక్తి లేక అలా చూస్తూ నిస్సహాయ స్థితిలో ఉండవలసిన పరిస్థితి. ఉదాహరణ మనం చూసినప్పుడు చెకోస్లోవేకియా హంగేరీలపై రష్యా దురాక్రమణ చేసినప్పుడు, ఐక్యరాజ్య సమితి ఏమీ చేయలేకపోయింది. అట్లనే అమెరికా క్యూబాపై నౌకా దిగ్బంధం చేసినప్పుడు, ఎక్కడ క్యూబా ఎక్కడ అమెరికా, అలాంటి అమెరికా క్యూబాని మీద నౌకా దిగ్బంధం చేసినప్పుడు, ఎందుకంటే అది ఐక్యరాజ్య సమితి అగ్రదేశం చేతుల్లో ఉంది కాబట్టి అమెరికా నియమాలపోయింది. వియత్నాం విషయంలో అమెరికా తీసుకుంటున్న చర్యలను సమితి ఆపలేకపోయింది. వియత్నాం అది చిన్న దేశం, దాని మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం. ఎందుకు అమెరికాని అడ్డుకోలేకపోయిందంటే, మొత్తం యుఎన్ఓ నడిచేదంతా కూడా దేంతోనంటే, ఎవరి ఆర్థిక సహాయంతో అంటే, ఎవరి కనుసంధానంలో అంటే అమెరికా కనుసంధానం. అందువల్ల అగ్రరాజ్యాల దురాక్రమణలు. సో ఇది చాలా ప్రమాదకరమైనది. ఐక్యరాజ్య సమితి తన
సహజ సిద్ధమైన పనిని చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితి అగ్రదేశాల యొక్క ఆధీనంలో. ఐదవదిగా శాశ్వత పరిష్కార విషయాలలో విఫలత. శాశ్వత పరిష్కార విషయాలలో కొన్ని విషయాల్లో శాశ్వత పరిష్కార మార్గాలు సూచించడంలో సమితి పూర్తిగా విఫలమైంది. ఆ సమస్యను అక్కడితో పరిష్కరించవచ్చు, అది చెప్తే ఇంటాయి. ఉదాహరణ మనం తీసుకుంటాం. కాశ్మీర్ సమస్య ఉంది. కాశ్మీర్ సమస్య యుఎన్ఓ చెప్తే పాకిస్తాన్ ఉంటుంది, అలాగే భారతదేశం ఉంటుంది. కానీ దాన్ని పరిష్కరించలేకపోతుంది. ఏదో తాత్కాలికంగా ఏదో చెప్పి పబ్బం గడుపుకుంటాం తప్ప. అలాగే వియత్నాం సమస్య, అలాగే అరబ్ ఇజ్రాయెల్ సమస్య, ఇలాంటి సమస్యల్లో శాశ్వత పరిష్కారం చెప్పట్లా. ఆరోజు జాతి విచక్షణ. కొన్ని రాజ్యాలు జాతి విచక్షణ విధానం అనుసరించడం వల్ల సమితి జాతి విచక్షణ రూపుమాపడానికై చేయ ప్రయత్నాలు విఫలమే. ఉదాహరణ, దక్షిణాఫ్రికా, రుడేషియా దేశాలలో తెల్లవారు నల్లవారిని హీనంగా చూసాం, హింసిస్తున్నారు. యాక్చువల్గా దక్షిణాఫ్రికాలో మొత్తం అంతా కూడా నల్లజాతి వాళ్ళు, కానీ అక్కడ డామినేషన్ ఎవరిది? తెల్లవాళ్ళు. మరి దాన్ని నివారించలే కదా. అక్కడ తెల్లవాళ్ళని ఏమంటే మళ్ళీ అక్కడ ప్రాబ్లం వస్తుందని అమెరికా, ఇంగ్లాండు మళ్ళీ కలగజేసుకుంటాయేమో. సో ఆ జాతి విచక్షణకి శాశ్వత పరిష్కారం చూడడం. ఏడవదిగా మనం చూసినప్పుడు సమితికి సరైన నౌకాబలం లేకపోవడం. ఇట్స్ మేజర్ డ్రాబ్యాక్. సమితికి సైనిక బలం లేదు, సమితికి సరైన సైనిక బలం లేదు. సమితి రక్షణ బాధ్యతలు నిర్వహించడానికి సరైన సమర్థవంతమైన సైన్యం లేదు. అయితే అమెరికా మీద, లేకపోతే ఇంగ్లాండ్ మీద, లేకపోతే రష్యా సైన్యం, లేకపోతే చైనా సైన్యం, ఇట్లా తీసుకో. దానికంటూ ఒక ఓన్ ఆర్మీ లేదు. ఎప్పుడైతే ఓన్ ఆర్మీ లేదో అది వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేయలేకపోతుంది. అందువల్ల సమర్థవంతమైన సైన్యం లేకపోవటం కూడా యుఎన్ఓలో ఉన్న లోపం. దాన్ని నివారించాలి. ఎనిమిదవదిగా మనం చూసినప్పుడు సభ్య రాజ్యాలు ఎందు చిత్తశుద్ధి లేకపోవడం. సభ్య రాజ్యాలు ఎందు చిత్తశుద్ధి లేకపోవడం. సమితి నందు చేరిన సభ్య దేశాలలో దాని ఆశయాల పట్ల పూర్తి విశ్వాసం, చిత్తశుద్ధి లేదు. మొన్నటి వరకు మనతో స్నేహం నటించి మనల్ని వెన్నుపోటు పరిచి సుమారు 12,000 చదరపు మైళ్ళు భూభాగం ఆక్రమించిన కమ్యూనిస్ట్ అయినా ఈనాడు భద్రతా సమితిలో శాశ్వత సభ్యురాలు. అట్లనే మనపై ఇంతవరకు 3 సార్లు దురాక్రమణ జరిపిన పాకిస్తాను ఐక్యరాజ్య సమితిలో సభ్యురాలు. ఇట్లా సామ్రాజ్యవాదులు, చిత్తశుద్ధి లేనివారు, విశ్వాసఘాతకులు సమితిలో ఉన్నంతకాలం సమితి విజయవంతంగా పనిచేద్దాం. సో అందువల్ల ఏంటంటే సభ్య దేశాల మధ్య చిత్తశుద్ధి లేదు. ఇంకోటి ఏంటంటే ఆయుధ విసర్జన. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అణుఆయుధ పరీక్షల నిషేధం మొదలగు విషయాలందు ఐక్యరాజ్య సమితి ఎట్టి కృషిని సాధించలేకపోతుంది. సో దీస్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ది యుఎన్ఓ. ఏంటి ఫెయిల్యూర్స్ అంటే అగ్రరాజ్యాలు, అణుఆయుధాలు తయారీ, భద్రతా సమితిలో అగ్రరాజ్యాలకు ఇవ్వబడిన వీటో అధికారం, అగ్రరాజ్యాల దురాక్రమణలు, శాశ్వత పరిష్కార విషయంలో విఫలత, జాతి విచక్షణ, సమితికి సరిగా సైనిక బలం లేకపోవడం, సభ్యరాజ్యాలకు శత్రుత్వం లేకపోవడం, ఆయుధ విసర్జన. సో ఇవన్నీ సమితి విఫల సాధించలేదు, విజయాల్లో పొందలేకపోయింది. అయితే అది సరిగ్గా పనిచేయాలంటే ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన సూచనలు.
సో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఐక్యరాజ్య సమితిలో లోపాలు నివారించడానికి ఏ రకమైన సూచనలు ఉన్నాయి? ఐక్యరాజ్య సమితి సమర్థవంతంగా పనిచేయడానికి, దానిలో లోపాలు నివారించడానికి తగిన మార్గాలు ఏంటంటే, తగిన మార్గాలు ఒకటి, ఐక్యరాజ్య సభ్యత్వాన్ని విస్తృతపరచాలి. అంటే ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా సమితి సభ్యత్వం ఇవ్వాలి. ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా, ప్రతి రాజ్యానికి కూడా సమితి సభ్యత్వం ఇవ్వాలి. ఏ కారణం చేత అయినా ఏ రాజ్యానికైనా అది పెట్టుబడిదారు రాజ్యం కానివ్వండి, కమ్యూనిస్ట్ రాజ్యం కాదు, ఏదైనా సభ్యత్వాన్ని తిరస్కరించడం, ఇది చేస్తే సమితిలో లోపాలు తగ్గుతాయి. రెండవదిగా మనం చూస్తాం, భద్రతా సమితిలో శాశ్వత సభ్యులకి వీటో అధికారాన్ని పూర్తిగా రద్దు చేయాలి. సో ఈ వీటో పవర్ ఉన్నంత కాలం సమితి ఏమీ సాధించలేదు. ఎందుకంటే ఒకళ్ళు ఆమోదిస్తే ఇంకొకళ్ళు ఆమోదించకపోతే అది బిల్ అవ్వదు. అది బిల్ అవ్వనప్పుడు ఎందుకు వేస్ట్ కదా. అందువల్ల ఏంటంటే భద్రతా సమితిలో శాసనసభ్యులకి ఇవ్వబడిన వీటో అధికారాన్ని పూర్తిగా రద్దు చేయాలి. మూడోది, ఎట్టి దురాక్రమణలైనా సమర్థవంతంగా నిరోధించడం. ఎట్టి దురాక్రమణలైనా సమర్థవంతంగా నిరోధించడం. అగ్రరాజ్యాలకు మించిన అగ్రరాజ్యాలు అంటే అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, చైనా కంటే మించిన సైనిక యంత్రాంగాన్ని ఐక్యరాజ్య సమితి కలిగి ఉండాలి. ఐక్యరాజ్య సమితి కలిగి ఉండాలి. ఈ ఐక్యరాజ్య సమితి తన విధి నిర్వహణకు తగు నిధులను కలిగి ఉండవాలి. ఏదో అమెరికా మీద, రష్యా మీద, చైనా మీద, జపాన్ మీద, లేకపోతే ఇంగ్లాండ్ మీద ఆధారపడటం కంటే తనకంటూ ఒక ట్రెజరీ ఉండాలి, కొన్ని నిధులు ఉండాలి. అయితే ఇది ఎక్కువగా ఎవరి మీద ఆధారపడుతుందో అమెరికా మీద ఆధారపడుతుంది, ఇంగ్లాండ్ మీద ఆధారపడుతుంది. అలా కాకుండా దీనికంటూ సొంత మనీ ఉంటే, సొంత ఆర్థిక వ్యవస్థలు ఉంటే, సొంత ఆర్థిక సదుపాయాలు ఉంటే ఇంకా బలోపేతంగా పనిచేయడానికి అవకాశం. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో అన్ని రాజ్యాలకు ఆమోదకరమైన నిరాయుధీకరణ, అణ్వస్త్ర పరిశీలన నిలుపుదలని సాధింపాలి. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దాన్ని కూడా ఐక్యరాజ్య సమితి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏం జరిగినా సరే కానీ ఐక్యరాజ్య సమితి ఆమోదించాలి. అది నిరాయుధీకరణ కానీ, అణ్వాయుధాల పరిశీలన నిలుపుదలను కానీ తన కంట్రోల్లో. ఇంకపోతే నాటో, సెనటో, వాసా ఒప్పందాలు మొదలైనవి సైనిక కోటాలు రద్దు చేయాలి. అసలు ప్రపంచ యుద్ధం రావటానికి కారణం ఈ కోటాలు కదా. మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఇన్ని కోటాలు ఏర్పడితే అది దేనికి సంకేతం అంటే మరో ప్రపంచ యుద్ధానికి సంకేతం. అందువల్ల ఏంటంటే ఈ కోటాలని, సైనిక కోటాలని రద్దు కావాలి. నెక్స్ట్, ప్రతి సభ్య దేశం తమ వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా కానీ లేక మధ్యవర్తిత్వం ద్వారా కానీ పరిష్కరించుకుంటకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యుద్ధం కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాళ్ళు అక్కడ సమస్య పరిష్కారం చేసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకో. సో ఈ రకంగా మనం చేయగలిగితే, ఈ రకమైన సూచనల్ని అమలు చేయగలిగితే, ఆమోదించగలిగితే ఐక్యరాజ్య సమితి ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది. అది ఇంకా అనేక రకాలైన విజయాన్ని సాధించగలదు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన విపత్తు వచ్చినా మొట్టమొదటిగా స్పందించే దేశం ఏంటంటే మొట్టమొదటిగా స్పందించే సంస్థ ఏంటంటే ఐక్యరాజ్య సమితి. కాబట్టి ఐక్యరాజ్య సమితికి ఇంకా అనేకమైన అధికారాలను ఇచ్చి, అనేకమైన విస్తృతమైన ఆర్థిక వనరులను సమకూరిస్తే అది ప్రపంచ శాంతికి ఇంకా ఎక్కువ కాలం
చూసాం మనం 1945 అక్టోబర్ 24 అంటే ఈరోజు వరకు, అంటే సుమారు ఈ యొక్క 55 సంవత్సరాలు, ఈ యొక్క 20 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేయగలిగిందంటే దీంట్లో కొంతవరకు మనం హర్షించదగ్గ విషయం. అందువల్ల ఈ సూచనల్ని అమలు జరిపితే ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంటాయి. సో మన లాస్ట్లో కంక్లూజన్ చేసేటప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఎన్ని లోపాలు ఉన్నానో ఈనాడు ప్రపంచ శాంతికి, విశ్వ మానవ కళ్యాణానికి అదే ఆశాకిరణం శరణ్యం, అదే ఆశాకిరణం శరణ్యం. ఎందుకంటే ఇన్కేస్ ఇది కూడా లేకపోతే ప్రపంచం అల్లాకల్లోలం అయిపోతుంది, అతలాకుతం అయిపోతుంది. నెక్స్ట్ మనం పాయింట్ చూసినప్పుడు కొంతమంది చరిత్రకారులు ఏమంటుంటారంటే ఐక్యరాజ్య సమితి నానాజాతి సమితి కంటే మిన్న అంటే గొప్ప. నేను ఇందాక కూడా చెప్పాను. సో ద బెటర్ దాన్ లీగ్ ఆఫ్ నేషన్. సో నానాజాతి సమితి కంటే ఐక్యరాజ్య సమితి చాలా గొప్పది. ఎట్లా అన్నదాని గురించి, నానాజాతి సమితి కంటే ఐక్యరాజ్య సమితి ఎన్నో రెట్లు. ఎందువల్లంటే నానాజాతి సమితి నందు అగ్రరాజ్యాలైన రష్యా ఆలస్యంగా చేరింది, సత్వరంగా నివాసకారం పడింది, అమెరికా అసలు చేరలేదు. ఇందులో ఐక్యరాజ్య సమితి నందు రష్యా, అమెరికా రెండూ మొదటి నుంచి సభ్యత్వాన్ని స్వీకరించాయి. నానాజాతి సమితికి మండలి వలే కాకుండా ఐక్యరాజ్య సమితిలో భద్రతా సమితి శాశ్వత స్థానంగా ప్రపంచ శాంతి పరిరక్షణకి కృషి చేస్తుంది. ప్రపంచంన శాంతి భద్రత పరిరక్షణలో బాధ్యత ప్రముఖంగా అగ్రరాజ్యాలపై మోపడటం వల్ల దొంగలకు తాళం చేతులు ఇచ్చినట్లుగా విధానమున దురాక్రమం తెక్కకుండా నిరోధింపు. నానాజాతి సమితి వల్లే ఐక్యరాజ్య సమితి తన నిధులకు అగ్రరాజ్యాలపై ఆధారపడనక్కర్లేదు. దురాక్రమం అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి సాయుధ బలప్రయోగం వినియోగించి అధికారం కలిగి, కానీ ఈ అధికారం నానాజాతి సమితికి లేదు. ఇంకను నానాజాతి సమితిలోని అనేక లోపాలు ఐక్యరాజ్య సమితి నిర్మాణంలో తొలగించబడ్డాయి. కనుక నానాజాతి సమితి కంటే ఐక్యరాజ్య సమితి గొప్పది, ఐక్యరాజ్య సమితి మంచిది. ఎందుకంటే ఇంతకాలం. సో ఇది మనకి ఒక ప్రశ్న, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విశ్వశాంతి స్థాపన, మానవ కళ్యాణానికి ఐక్యరాజ్య సమితి చేసిన కృషి ఎట్టిది, అలాగే ఐక్యరాజ్య సమితి సాధించిన విజయాలు వర్ణించి అది నానాజాతి సమితి కంటే అభివృద్ధి చెందిందని ఎట్లా చెప్పగలవు ఇది మనకి. అలాగే ఐక్యరాజ్య సమితిలో లోపాలు నివారించి వానికి తగు నివారణోపాయాన్ని నువ్వు ఎట్లా సూచిస్తావు అంటే దీన్ని అనాలిసిస్ చేసి మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గమనించి దీన్ని నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.